హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. మన వంటకాలకు వెలుగులు నింపే ఈ పండుగ రోజు ప్రతి ఇంట్లోనూ ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు. ముందుగా అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక 2 kgs వరకు బెల్లం తీసుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోవాలి. మొత్తం బెల్లం ముక్కలన్నీ కరిగిపోయాయండి. 1, 2 ఉన్నా పర్వాలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వడపోసేసుకుందాం. ఇలా వేడికి 1, 2 ముక్కలు ఉన్నా సరే కరిగిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వడపోసేసుకుందాం. ఇలా వడపోసేసుకుని ఇప్పుడు ఇది పాకం పట్టేసుకుందాం. మన అరిసెల పాకానికి ఇలా పొడుగ్గా ఉన్న గిన్నె తీసుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. అందుకని ఈ పొడుగు మీ దగ్గర ఉంటే ఇలా పొడుగ్గా, పాతకాలంలో అయితే పాల గిన్నెలు అలా వాడేవారు. ఇలా పొడుగు గిన్నె అయితే మీకు పాకం పొంగిపోకుండా ఉంటుంది. దీనికి 2 రకాల పాకాలు ఉంటాయండి. ఆ 2 రకాల్లో ఒకటి మెత్తన అరిసెలు, అంటే మనకి ఇలా ఎరపగానే విరిచే అలా అన్నమాట. అలా కాకుండా మనకి కరకరలాడే అరిసెలు కూడా ఉంటాయి. ఆ 2 రకాలకి మీకు ఒకసారి పాకం చెప్తానండి. చూసారు కదా, ఇలా పాకం వేసామా, ఇది దగ్గరికి చేసుకుంటే ఉండవ్వాలి. ఇలా ఉండయినప్పుడు ఇది తంగమనట్లేదు. ఇలా అంటే దీనికి ఇది లేత, ఇప్పుడు మనం ఇలా ఇచ్చుకుని తినేసే పాకం వచ్చేసినట్టే. ఇది ఇంకొక పాకం కూడా చూపిస్తాను. ఇది లేత పాకానికి, కరకరలాడే పాకానికి మళ్ళీ చూపిస్తాను. ఇది పాకం దగ్గరకు వచ్చేస్తుంది అన్నప్పుడు, ఇందాక లేత పాకం చూపించాను కదా, అప్పుడు వేసేసుకుంటే ఇది కూడా ఒక్క ఉడుకు ఉడుకుతుంది అన్నమాట. నువ్వుపప్పు అండి. ఇది మన ఇష్ట ప్రకారంగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 100 grams వరకు నువ్వుపప్పే వేసుకుంటున్నాను. మన అరిసెల పాకం ఇది గట్టి పాకం అండి. ఈ సౌండ్ వస్తుందంటే మనకి అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 spoons వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ పాకం ఇప్పుడు దింపేసుకుని, మనం పిండి ఆరిచ్చినప్పుడు ఇది ఆరిపోకుండా పిండిని మనం నొక్కి పెట్టుకుంటాం కదా, అది ఇప్పుడు మనం లేకుండా తీసుకొని అప్పుడు కలిపి వేసుకోవాలి. ఈ పిండి మనం 2 nights ఒక పగలు నానబెట్టుకుంటే అరిసెలకి బియ్యం చాలా బాగా వస్తుంది. ఈ వరి పిండి మనకి 2 nights ఒక పగలు నానితే ఈ పిండి తడి బియ్యం ఆడించేసుకుంటే ఈ పిండి వస్తుంది. ఈ పిండిని మనం ఇందులో వేసుకుంటున్నాం. ఉండలు లేకుండా, ఉండలు ఉంటే మళ్ళీ మనకి పేలుతాయి. సో ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది జారుతున్నట్టుగా ఉంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. అంటే మీకు మరీ ఎక్కువ గట్టిగా ఎక్కువ పిండి వేసేసుకున్నా మీకు లాస్ట్ వరకు మీకు అరిసెలు రావు, సో గట్టిగా అయిపోతుంది. సో కొద్దిగా ఇలా అలా జారుతుండగా తీసేసుకోవచ్చు. ఇది చల్లారిపోయేసరికి గట్టిగా అయిపోతుంది, మనం చల్లారకుండానే స్టార్ట్ చేసేయాలి. ఇలా ఉండైపోతే మీకు అరిసె అయిపోతుంది అనమాట. సో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, నొక్కేటప్పుడు అది మనకి వీలుగా ఉండదు. సో ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా అలా జారలేనట్టు ఉన్నది చూసారా, ఈ టైంలో మనం పిండి ఆఫ్ చేసేయాలి వేయడం. మీకు ఇంకా అవసరం అయితే ఇలా కలిపాక ఇంకొంచెం జారుగా ఉందనుకోండి, ఇంకొక గుప్పుడు పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం శుభ్రంగా తీసేసుకుని, ఇది నా దగ్గర హాట్ బాక్స్ ఉందండి, హాట్ బాక్స్ లో తీసుకున్నాను. మీ దగ్గర కూడా ఏదన్నా హాట్ బాక్స్ ఉంటే హాట్ బాక్స్ లోకి తీసేసుకుంటే ఇప్పుడు ఎలా ఫస్ట్ అరిసె ఎలా వచ్చిందో లాస్ట్ అరిసె కూడా ఒకే మన చేతికి ఉండవుతూ చక్కగా వస్తుంది. మనం బయట పెడితే 2-3 ఉంటే స్పీడ్ గా చేసేసుకోవచ్చు. లేదంటే కనుక మీ దగ్గర హాట్ బాక్స్ ఉంటే ఇలా హాట్ బాక్స్ లో తీసేసుకుని చక్కగా మీరు ఎంత లేట్ అయినా 1 గంట లేట్ అయినా మీకు ఇబ్బంది ఉండదు. ముందుగా మన దగ్గర ఇనుప మూకుడు ఉంటే ఇనుప మూకిట్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి, లేకపోయినా ఇలా పెట్టుకోవచ్చు. ఇనుప మూకుడు అయితే పాతకాలంలో ఇనుప మూకిట్లో వేసుకుని చేసుకునేవారు, మీ దగ్గర ఉంటే అది వాడుకోవచ్చు. ఫస్ట్ గా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుంటాం. ముందుగా ప్లాస్టిక్ దానికి లేదా బటర్ పేపర్ కి ఇలా ఆయిల్ రాసుకుని మనకి ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు ఉండలు చేసుకుని అరిసెలు నొక్కేసుకోవాలి. ముదరపాకం అయితే బాగా కొంచెం లావుగా వచ్చినట్టు ఉంటాయి, కానీ ఇది కొంచెం సలివిడి ఉబ్బుతుంది. మన ఆయిల్లోకి వెళ్ళేసరికి ముదరపాకానికి ఉబ్బుతుంది. సో మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అరిసెలు. చూసారు కదా, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి కరెక్ట్ గా వచ్చినట్టు ఇది. సో మనకి అరిసె అంటేనే హోల్స్ వస్తాయి కదండి, ఒకసారి ఈ పాకం ట్రై చేసి చూడండి. ఈ పల్చన చేసుకోవాలి. ఫస్ట్ చేసుకునే వాళ్ళు కొంచెం భయపడకుండా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, బాగా వస్తాయి. చూసారు కదా, ఈ కలర్ లో వచ్చేస్తే సరిపోతుంది. మనం తీసేసరికి ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇవి క్రిస్పీ అరిసెలు అండి. ఇలాగా ఆయిల్ మొత్తం పిండేసుకోవాలి. చూసారా మన అరిసె ఎంత పలుచగా వచ్చిందో. ఇది ఇప్పుడు మెత్తగా ఉంది కదా, తర్వాత మన గట్టిగా అయిపోతుంది ఈ అరిసె. మీకు విరిచి చూపిస్తాను తర్వాత చల్లారాక చూద్దురుగా. అయిపోయినాయండి మన అరిసెలు. మొత్తం ఇలా చేసేసుకుని పెట్టేసుకోవడమే. చూసారు కదా కరకరలాడే అరిసెలు. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి విరిచి చూద్దాం, సౌండ్ వినండి. చూసారా మనకి ఇలాగా క్రిస్పీగా వచ్చాయి. ఇలా మీకు ఇందాక చెప్పినట్టు మెత్తగా కూడా మనం చేసుకోవచ్చు. కొంతమందికి కరకరలాడే ఇష్టం ఉంటాయి, కొంతమందికి మెత్తటి ఇష్టం ఉంటాయి. ఇది కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.